అంశం అన్న మధుప్రియకు సంబంధించి సోషల్ మీడియా కొన్ని ట్రోల్ జరుగుతా ఉన్నాయి. ఒక టెంపుల్‌లో ఆ పాట కావచ్చు, ఆ ఆట కావచ్చు, అది అట్లా చేయకూడదంటూ కొన్ని ట్రోల్స్ చేస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? అయితే మధుప్రియ విషయంలో ఫస్ట్ మధుప్రియ ఇప్పుడు ట్రోల్ చేసేటువంటి వాళ్ళు మధుప్రియ నేపథ్యం ఏందనేది కూడా ఒకసారి చెక్ చేయాలి. మధుప్రియ చాలా ఒక వెనకబడిన కుటుంబం నుంచి చాలా కష్టాల నుండి తెలంగాణ ఉద్యమం నుంచి ఎక్కడ ప్రజా ఉద్యమాలకు అవసరం పడ్డ ప్రతి దగ్గర తను ఒక ఆట తను ఒక పాట ఖచ్చితంగా నిలబడ్డది మధుప్రియ పాట. కాబట్టి కొంత కావాలనే మధుప్రియని కొంత కొంత మీడియా అది బీజేపీ సపోర్టెడ్గా ఉన్నటువంటి మీడియా, కాంగ్రెస్ పార్టీ సపోర్టెడ్గా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ మాత్రమే మధుప్రియని నెగిటివ్గా ట్రోల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గడిచినటువంటి గత ఎన్నికలలో అవుట్ రైట్లో మధుప్రియ బీఆర్ఎస్ పార్టీ వేదికలు ఎక్కింది, తిరిగింది. కాబట్టి వాళ్ళు కావాలనే ఒక దురుద్దేశంతో మధుప్రియని ట్రోల్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇప్పటికైనా ఈ కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కావచ్చు, కొన్ని సోషల్ మీడియా ఫేస్బుక్ వాళ్ళు, ఇన్స్టాగ్రామ్ ఇట్లా మధుప్రియని ట్రోల్స్ చేసి ఆపేసి ఇప్పుడున్నటువంటి సమస్యల మీద వాళ్ళు దృష్టి పెడితే బాగుంటుందని నా అభిప్రాయము. మధుప్రియ ఖచ్చితంగా పర్మిషన్స్ తోటే చేసినటువంటి సందర్భము. అక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఖ్యాతిని కొంత ప్రపంచ నలుమూలల తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోటే చేసింది. ప్రతిసారి చేస్తుంది పాటలు, ఈసారి కూడా చేసింది. కాకపోతే ఈసారి కొద్దిగా కావాలని మధుప్రియ మీద నెగిటివ్స్, ఎందుకంటే తెలంగాణ నుంచి ఎదుగుతున్నటువంటి ఆడబిడ్డ, ముఖ్యంగా తెలంగాణలో ఎదగడము మిగతా వాళ్ళు ఎవరు కొంత యాక్సెప్ట్ చేయరు. ఇది కొంత ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా ఆర్టిస్టులు కూడా దురుద్దేశంతోనే చేస్తున్నటువంటి ప్రచారం అని మాత్రం నేను పూర్తిగా అనుకుంటున్నా. ఈ విషయంలో మధుప్రియకు మేము ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ కళాకారునిగా నేను కూడా మధుప్రియకు మేము ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాం. మధుప్రియ ఈ విషయంలో ధైర్యంగా ఉండి నీ వెనక మేమందరం ఉండి ఎదుర్కొంటుందని కోరుకుంటున్నాను. కాదన్న మీరన్నట్టుగా దీన్ని రాజకీయంగా ఎందుకు చూడాలి? ఇప్పుడు ఏ పార్టీకైనా దేనికైనా మాట్లాడినా కూడా సో తను ఎక్కడి నుంచి వచ్చిందో ప్రయారిటీ అవును, ఇవ్వాలి, చూడాలి. అవును. గద్దరన్న స్టేజీలలో కావచ్చు, అప్పటి నుంచి కూడా తను చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వచ్చి ఈ లెవెల్లో అయింది. సో అవును. అలాంటి అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏం చెప్తారు వాళ్ళకి? నేను అదే చెప్తున్నా. ఎవరైతే ఇబ్బంది పెట్టాలని, ఎవరైతే నెగిటివ్ ట్రోల్స్ చేయాలని చూస్తున్నారో, కొంత వాళ్ళు మీ ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డ ఉంటుంది. ట్రోల్స్ చేసే మీ ఇంట్లో కూడా మీకు కూడా ఒక చెల్లె ఉంటుంది, ఒక అక్క ఉంటుంది, ఒక అమ్మ ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి ఒక ఆడబిడ్డ మీద నిందలేస్తున్నప్పుడు ఏంది ఆ థంబ్‌నెయిల్స్ పెడుతున్నప్పుడు కూడా కొంత చూడలేని విధంగా పెడుతున్నారు. కాబట్టి వీటిని వెంటనే వెనక్కి తీసుకొని కొంత మీ అక్కనో, మీ చెల్లినో, మీ అమ్మనో మీరే మీ ఇంట్లోనో మనిషి అయితే ఇట్లనే చేస్తారా? కాబట్టి దీని గురించి సమాజం కూడా ఆలోచించి ఈ టైంలో మధుప్రియ లాంటి ఒక మన తెలంగాణ ఆడబిడ్డకు మనం అందరం అండగా ఉందామని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.